ఒక చిన్న కథ. ఈనాడు మీకందరికీ ఆనందం లేదనుకుంటే మీరెవరో మీకు తెలియటం లేదు. మీరందరూ కూడా దైవం యొక్క ప్రతిబింబములే. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. మీరు చేసే పనులన్నీ కూడా రియాక్షనే. మీ యొక్క స్వరూపములన్నీ కూడా రిఫ్లెక్షనే. మీరు పలికే పలుకులన్నీ కూడా రీసౌండ్లే. కనుక ఇవన్నీ రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షనే. దీనికి నీవు విచారించేయటం ఇది నా యొక్క ప్రతిధ్వనే. ఒకనొక సమయం లోపల ఒక పశువుల కాపరి పశువులు తోలుకొని వెళ్ళాడు. కొండల మధ్య లోపలికి ఆ పశువులు తోలుకొని పోయాడు. అక్కడ పోయిన తర్వాత ఏదో ఒక పాట పాడుతూ వస్తుంది. ఆ పాట పాడేటప్పటికి అది కూడా పాట పాడుతూ వచ్చింది. ఎట్టి పాట అదే పాట, అదే సౌండే, అదే ప్రతిధ్వని. ఇవంతా వస్తున్నాయి. ఏమిటిది? ఎవరు నా పైన పోటీగా పాడుతున్నాడు? ఎందుకు ఈ విధంగా నన్ను అవమానం చేస్తున్నాడు వీడు అని చాలా క్రోధం వచ్చింది. తిరిగి సాయంకాలం ఇంటికి వెళ్ళాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నేను ఒక పాట పాడుతూ వచ్చాను. అదే పాట వాడు కూడా పాడుతూ వస్తున్నాడు. అదే వాయిస్, నా యొక్క ధ్వనియే వాడి ధ్వని. నేను వాడిని కోప్పడ్డాను. నేను పాడినట్టుగా నువ్వు పాడకూడదు. వాడు కూడా అదే నేను పాడినట్టుగా పాడకూడదు. వీడు ఎవడు? మన గ్రామం వాడా, పక్క గ్రామం వాడా? ఎవరో తెలుసుకోవాలి రేపటి దినము. అప్పుడు ఆ తల్లి పక్కును నవ్వింది. పిచ్చివాడా, ఎందుకు నువ్వు వాడు పరాయివాడుగా నువ్వు భావిస్తున్నావు? ప్రపంచమంతా ఇప్పుడు నువ్వు రీసౌండే, ప్రపంచమంతా ఇప్పుడు నువ్వు రిఫ్లెక్షనే. ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్ కు నీవు ఇంత దోషం ఎందుకు పెట్టున్నావు? కనుక నేను వస్తాను రేపటి దినం అన్నాను. ఆమె కూడా ఆ పిల్లవాడితో పోయింది. నాయన, నీవు నిన్న పాడిన పాట పాడు అన్నారు. వాడు పాడాడు. వాడు కూడా పాడాడు. అప్పుడు ఆమె చూచి, నాయన, ఇది ఈ కొండ లోపల ఉండేటువంటి ఒక రీసౌండ్ నీకు ప్రతిధ్వనిస్తుండాలి అని చెప్పేటప్పటికీ తాను చాలా ఆశ్చర్యపడ్డాడు. రీసౌండ్ అనేటువంటిది ఒకటి ఉందా? అది ఏ భగవద్గీతలో చెప్పింది కృష్ణుడు. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ కొండేమో సనాతనమైనటువంటిది, పురాతనమైనటువంటిది. నేను నూతనంగా ఇక్కడికి వచ్చాను. నేను నూతనంగా నిన్ను నేర్చుకునే పాట చెప్పాను. ఈ పాటకు తిరిగి ప్రతిధ్వనిగా పాట వస్తుండాలి. అప్పుడు తెలుస్తున్నాడు, మమై వాంశో జీవలోకి జీవభూత సనాతన. అన్ని నా యొక్క అంశంలే. ఈ విధమైనటువంటి తెలుసుకున్న తర్వాత ఇంకా రేపటి నుంచి ఎవరైనా పాటలు పాడినా కానీ వాడి కోపం రాదు. యథార్థం తెలియకపోవడము అన్నింటి ఎందుకు ద్వేషం పూనాడు. అదే విధంగానే ఈనాటి మానవులు తన తత్వం ఏమిటో తాను గుర్తించుకోలేకపోవటం వల్ల అందరిపైన ద్వేషము, అందరిపైన అసూయ, అందరిపైన క్రోధము, ఈ విధమైనటువంటి యొక్క గుణములతో మనం పోట్లాడుతున్నాము. కనుక ఇలాంటివి మనం తెలుసుకుని మనం మాట్లాడినప్పుడు చాలా బాగా ఉంటుంటుంది.